తన ప్రార్థన కలిగి ఉండాలని ఆసక్తి కలుగుతుంది. నాయన మమ్మల్ని అందరినీ పిలిపించింది ప్రభావ. నాయన అందుబట్టి దేవాన్ని కొందాలు జరుగుతుంటూ వస్తున్నాను. నాయన మరి కువైట్లో ఉన్నటువంటి నాయన పత్రికరావు మారతి నాయన బిడ్డలిద్దరు నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటారండి ప్రభావ. నాయన వారికి ఇచ్చినటువంటి ముగ్గురు బిడ్డలను కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదిస్తరావాల్సిందిగా దేవా ప్రార్థిస్తున్నాను ప్రభావ. నాయన మరి తెలంగాణలో ప్రభావ నాయన యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు ప్రభావ నాయన మరి బిడ్డలు నాయన తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు తండ్రి నాయన అటువంటి సమయాల్లో తండ్రి ఆ బిడ్డకి నాయన మీరు తోడుగా ఉన్నారు, ధైర్యపరిచినారు, ఆదరించినారు ప్రభావ. ఎటువంటి అపాయములు తండ్రి వారి మీద రాకుండా తండ్రి మీరు రెక్కల చాటున తండ్రి భద్రపరిచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవా మీరు కొందరు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నారు ప్రభావ. ఆంటీ కూడా ఎంతో కన్నీటితో భారం కలిగితండి మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభావ నాయన ఆ బిడ్డకు నాయన మీరు నాయన ఉత్తరం ఇచ్చినందుకై మీరు కొందరు స్తోత్రం ఉంటుంది. వాక్యం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడే దేవుడు ప్రభావ. నాయన మమ్మల్ని భద్రపరిచే దేవుడు నాయన అందరూ బట్టి దేవా నీ కొందరు తండ్రి నాయన వారి పక్షాన్ని తండ్రి మీరు చేసినటువంటి అనేకమైన మీరు ఒక భాగంలో పట్టే దేవా నీ కొందరు తండ్రి ఆ బిడ్డను ఎంతో ఉన్నతమైన స్థితిలో తండ్రి మీరు వచ్చారు ప్రభావ. అందుని బట్టి నాయన నీ కొందరు తండ్రి నాయన పెద్ద కుమార్తె కూడా నాయన మరి ఇక్కడ MBBS కంప్లీట్ చేసుకుంది ప్రభావ. నాయన ఇప్పుడు తను వేరే కోచింగ్ అవి తీసుకుంటుంది ప్రభావ. ఆ బిడ్డ విషయమే కూడా మీరు సహాయం చేస్తారండి ప్రభావ. ఆ బిడ్డ కూడా మంచి భవిష్యత్తు మీరు అనుగ్రహిస్తూ రావాల్సింది కదండి ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. నేను తను రాసే ప్రతి ఎగ్జామ్స్లోనైనా తనకి సక్సెస్ ఉందని మీరు అనుగ్రహిస్తూ రావాల్సింది కదా ప్రార్థిస్తున్నాం దగ్గర తండ్రి. తన కుమార్తె విషయమే తండ్రి మీ సన్నిధిలో మరి పెట్టుకుంటూ వస్తున్నాను ప్రభావ. నాయన మరి రాణి కూడా నాయన ఆ బిడ్డ విషయమై మీరు సమస్తము ఎరిగినటువంటి దేవుడు ప్రభావ. తన భవిష్యత్తు ఏమై ఉన్నా మీరు ఎదుగున్న దేవుడు ప్రభావ. దగ్గర తండ్రి ఈ పదార్థ చెంతనైనా ఆ బిడ్డ గురించి మరి పెట్టుకుంటూ వస్తున్నాం తండ్రి. అయినా మరి తనకు కావాల్సినటువంటి సహాయాన్ని తండ్రి మీరు అందిస్తూ రావాల్సిందిగా దేవా ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభావ. చక్కని భవిష్యత్తునైనా మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా తండ్రి ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. అలాగే నేను ఉంటాకుండా మరి తన భవిష్యత్తు విషయమై తండ్రి ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభావ. నేను మీరు ఎక్కడ ఏర్పాటు చేసి ఉన్నారో ప్రభావ నాయన మీరు సహాయం చేస్తారండి. అలాగే నాయన బాబు విషయంలో కూడా నాయన మీరు సహాయం చేస్తారండి ప్రభావ. తనకు నాయన జాబ్లో స్థిరమ కలిగి ఉండగలుగుతండి మీరు సహాయం చేస్తారండి ప్రభావ. ఆ కుటుంబాన్ని నాయన నేను అసలు చెప్పుకుంటున్నాం ప్రభావ. దగ్గర తండ్రి సహాయం చేస్తారండి ప్రభావ. అంటుకున్నైనా వంటి జీవితంలో తండ్రి మీరు ఎంతగానో నాయన అభివృద్ధి కాచి కాపాడుతున్నారు ప్రభావ. ఎన్నో అపాయం నుంచి ఆపదల నుంచి తండ్రి శ్రమ నుంచి తండ్రి ఆ బిడ్డనైనా మీరు తప్పిస్తూ వస్తున్నారు ప్రభావ. నాయన మీరు వచ్చేవారు వరకు నాయన నేను ఎత్తుకున్న వాడే నేను అనుసరించినటువంటి దేవుడు ప్రభావ. తండ్రి అనేక సమయాల్లో తండ్రి నాయన తనతో మీరు తోడుగా ఉండి తండ్రి మీరు మాట్లాడుతూ వస్తున్న విధానవంతుల వరకు దేవా మీ కొందరు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. నాయన మరి మా మధ్య తీసుకుని వచ్చినటువంటి బ్రదర్ని సిస్టర్ని కూడా నాయన మరి చెప్పినటువంటి వాక్య భాగాలన్నిటిని బట్టి దేవా నీ కొందరు తండ్రి పరిచర్యలో నాయన మీరే ముందుండి తండ్రి సహాయం చేస్తూ రావాల్సిందిగా తండ్రి ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభావ. ఆయన మాకు ఇచ్చినటువంటి సమయం కొరకే దేవా అందరం స్తోత్రం చెల్లించుకోవద్దు చిన్న ప్రార్థన చేసే నామను స్థితించి ప్రార్థించాడు వేడుకుంటున్నాను తండ్రి. దయగల తండ్రి కృపా కనికరంలో ప్రభావ సర్వశక్తి మంత్రులు ప్రభావ ఈ ఉన్నతమైన నామం శ్రేష్ఠకి మహిమ ఘనత కలుగుతారు. ఈ మధ్యకాల సమయంలో ప్రభావ కొద్దిమందిగా చేరి మీ సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని నైనా మరి మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. మమ్మల్ని బట్టి వందనాలు తీసుకొచ్చిన బిడ్డను బట్టి కూడా క్షేమపరంగా నడిపించాలి వందనాలు. భరించుకున్న వాక్యాన్ని బట్టి కూడా వందనాలు. ఆయన మరి నేరమ్మ పక్షంలో మీరు చేసిన ప్రతి కార్యములకి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆమెను ఇంతవరకు కూడా మీరు బలపరుస్తూ వచ్చారు. మీరే తండ్రి వలె అయినా మీరు తోడై ఉంటూ తన ప్రతి అవసరతల్లో ప్రతి బలహీనతల్లో ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు ఎంతగానో అయినా మీ యొక్క బిడ్డ పట్ల మీరు తోడైండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఉన్నారు. అవును ప్రభా మరి బిడ్డలు దూరంగా ఉన్న ప్రభా మరి తన ఒంటరిగా ఉన్నప్పటికీ ప్రభా మీరే నిత్యము ఆమె పట్ల తోడేంటి నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు అయినా మరి తన కుమారుడు వాళ్ళ విషయంలో మరి ఇంతవరకు కూడా మీరు తోడేంటి నడిపించారు. గత సంవత్సరంలన్నింటిలో కూడా కాచి కాపాడినారు ఆయన. మరొక సంవత్సరం దయాపీఠంగా నీ బిడ్డలకు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. మరి అమ్మని మరి సిస్టర్ని కూడా దీవించారు. మరి మరొక సంవత్సరం వివాహ జీవితంలో మరి పొడిగించిన కృపను బట్టి వందనాలు. మరి దినాల్లో మరి బ్రదర్ ఎంతో దూర ప్రాంతంలో మరి యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో ఉన్నప్పటికీ నాయన అమ్మ ఎంతో కలత చెంది మరి భయభీతుల మధ్య ఉన్నప్పుడు ప్రభావ మీరే నీ బిడ్డకు నెమ్మదిస్తూ వచ్చారు. మరి క్షేమకరంగా వారు మరి కుటుంబంగా సమకూరుస్తూ వచ్చారు. అయ్యాన్ని కొందనాలు మరి కుటుంబాన్ని ఆశ్రయించండి. మరి ఆ కుమార్తె యొక్క చదువు అంతట్లో మీరు తోడేళ్ళు నడిపించారని అన్నారు. నేను బిడ్డ కూడా మంచి భవిష్యత్తును దయచేయండి ప్రభావ.
మరి ఈ విధంగా వారి యొక్క కుమార్తె మరి వారి కుటుంబాన్ని కూడా ఆశ్రయించండి. మరి రాని పక్షంలో కూడా మంచి భవిష్యత్తుని దయచేయండి ప్రభావ. రాని కూడా మీ అందరూ ఆధారపడుతూ సహాయం చేయండి. మరి ఆ యొక్క ఒక చెల్లెలు వారిని కూడా ఆశ్రయించండి. తనకు కూడా మంచి భవిష్యత్తుని దయచేయండి. వారి వారి యొక్క తమ్ముడిని కూడా ఆశ్రయించండి. మంచి జాబ్ విషయంలో బిడ్డ స్థిరపడడానికి సహాయం చేయండి. ఈ విధంగా నేను ఆమె పక్షంలో మరి కుటుంబాల పక్షంలో మీరు చేసిన కార్యములన్నిటికీ వందనాలు స్తోత్రాలు ప్రభావ. మరి ఈ విధంగా చేరి నేను నైనా మేము సంతోషించి ఇచ్చిన కృపను బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ మరి మమ్మల్ని దయగల కృపగాల హస్తాలకి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో మీకే ధరలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు చేస్తారా లాస్ట్లో నేను కూడా చేస్తాను. అందరూ కలిసి చేతులు పట్టుకుని చేయాలని ప్రేరేపణ కలిగింది. కొంచెం చేసి సమయంలో కొన్ని దర్శించిన దేవుడు ప్రభావ. అయ్యా మమ్మల్ని విషయంలో అబ్రహాం దర్శించిన దేవుడు కదా ప్రభావ. అయితే తల్లి నైనా అమ్మని కూడా మీరు దర్శించి వారిని మంచినాను. మనందరినీ కూడా ఆయన మీరు దర్శించి వారిని మంచినాను ప్రభావ. ఇప్పటి వరకు నైనా మీ శరీరం అదుపుగా ఉంచి సహాయం చేసినందుకు మీకు వందనాలు చెల్లించుకొచ్చిన ఇంకో నాయన మీకు ఈ విధంగా కలిసి మీరు స్థితించే మార్గం ఇచ్చిన ప్రభావ మీకు వందనాలు ప్రభావ. మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తిని నేను విస్తరించేవాడని ప్రభావ. అతను నన్ను ప్రేమించిన వాడు కనుక అతను తప్పించదని అతను నామ ఎరిగిన వాడు కనుక అతను వినపరచదని అని చెప్పాడు ప్రభావ. మీరు భార్య చేత అతను వినపరచదని గుర్తుపరచదని అని చెప్పాడు ప్రభావ. ఈ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా వారి పక్షాలను నెరవేర్చుకు వస్తున్నట్టు వందనాలు చెల్లించుకొచ్చిన నాకు ఈ సహోదరులందరూ కూడా ప్రభావ మీ సంవిధానంలో తండ్రి ప్రార్థించిన ప్రతిదీ ప్రభావ నేను పొందుకుని నమ్మి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను. మనకి ఆమెకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ. దయచేయండి ప్రభావ. ఒంటరితనంలో చాలా దేవుడుగా ఉండే నడిపించమని పెట్టుకుంటున్నాను ప్రభావ. రాణి కుటుంబాన్ని కట్టేది ప్రభావ. నాయన వారి కుటుంబాలను ప్రభావ మీరు ఆశ్రయ దుర్గంగా ఉండండి ప్రభావ. మీరే చూడడానికి సహాయం చేయమని పెట్టుకుంటున్నాను. కృపల దేవ స్థానంలో డాక్టర్ చదివినట్టు నా పాపతో కూడా మీరు వెళ్ళండి భవిష్యత్ అంతని ప్రభావ మీ స్వాధీనంలో తీసుకోమని పెట్టుకుంటున్న దేవా. నేను అన్నిటికన్నా ముఖ్యమని మీకు మీ రాజ్యాన్ని పెట్టే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు తయారు చేయమని పెట్టుకుంటున్న మంచి కాలం మా పాల్గొన్న దినాల్లోకి వచ్చేస్తున్నాం ప్రభావ. దేవాన్ని రాకడెప్పుడు మా పాల్గొన్నటువంటి దినాల్లోకి వచ్చేస్తున్నాం కాబట్టి ప్రతి క్షణము మేము సంసిద్ధంగా మీరు నెలకొకరికి ప్రార్థన చేయడం మాకు నేర్పించమని ఈ దినాశ్రదంగా నింపమని సహాయం ఇచ్చేమని విడిచినడానికి మాకు తోడుగా వచ్చినని వీటి మంచికి మీ దూరం కావలించి ఆయన బలపరచమని నమ్మకం ఆయన మంచి ఆరోగ్యం బలము శక్తిని దయచేసి మీ దూతను కావలించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అది వేడుకొంచున్నాను కనుమైన తండ్రి. యేసుకి మేల్చండి, యేసుకి మేల్చండి, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును. ఆమేన్. వందనాలమ్మా, అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. సంతోషం అమ్మా. మరి మా అమ్మగారిని చూస్తాను కదా దగ్గరలో ఫోన్ చేయాల్సిందేనా? కాదమ్మా, నువ్వు ఎక్కడ ఉండుతావు నువ్వు ఇప్పుడు? రెడీగా ఉన్నాయా? తీసుకొచ్చాను. ఆయన అసలు ఏసీ లేకుండా ఏసీ ఉందా ఏసీ ఉందని అడుగు. నేను మేరాంటి దగ్గర ఉన్నాను. కానీ చల్లగానే ఉంది. నేను ఇంటికి వచ్చినాక చేస్తాను. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేయర్ ఉంది అందుకని ప్రార్థన చేస్తే ఇక్కడ ఇంటి దగ్గర ప్రార్థన చేస్తే రాంగంలో కరెంట్ పోయింది. అది విశ్వాసం మళ్ళీ పరీక్ష. మీరు నమ్మకంగా ఉంటారా లేదా? మనవరాలు ఉందా అప్పుడు పైన వెళ్ళిపోయింది? అద్దెకు మనవరాలు ఎక్కువ ఉంటుంది మొత్తం ఎంత కొడుకు వాళ్ళు కాదమ్మా. డాక్టర్ చదువుతుంది మనవరాలు వెళ్ళిపోయింది. పటాన్ కోచింగ్ పటంచెల్లోనా? అయిపోయిందా ఇంజనీరింగ్? డాక్టర్ ఎంబీఎస్ అయిపోయిందా? అయిపోయింది. పటంచెల్లో ఎక్కడ? ఎక్కడ తెలియదు. పటంచెల్లి మాది పటంచెల్లి. పటాన్ అక్కడ పెద్ద హాస్పిటల్ ఒకటి ఉంది.
ఆహా. ఇంకా 3 నెలలు ఉంటుంది ఆహా. తర్వాత 3 వెళ్ళిపోతాం. నెలలు ఉంటుంది. ఒకసారి వెళ్ళి దర్శిస్తాను నేను మరి. ఈసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ. ఆమెతో ఫోన్లో ఆ. మాట్లాడేస్తాను. అప్పుడు నేను ఒకసారి వెళ్ళి కాకుండా మరి మీతో ఒక ఆమె ఉండాలి కదా, ఉందా వెళ్ళిపోయిందా ఆమె? అయ్యా, ఉందా? ఎవరు? ఒక ఆమె ఉండాలి కదా మీతో. వాచ్మెన్ బాగా లేదమ్మా, ఏం మాకు పని కావాలి. పని చేస్తారు. వాళ్ళని వెళ్ళిపోయే తాగినట్టు కాదమ్మా. దండం పెట్టి బట్ట ఇచ్చి అన్నం పెట్టి పండగ 100 మంది భోజనం పెడతా. జంటానికి వస్తారు కానీ ప్రార్థనకి రాదు. ప్రార్థన చేస్తాం ఆయన. మరి మీ